వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు అన్నమాట. ముఖ్యంగా వృషభ రాశి వారికి వచ్చేటప్పటికి లాభస్థానంలో ఉన్నటువంటి రవి అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. కానీ కొంచెం డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. ఆ విషయంలో కొద్ది జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కానీ వృత్తిపరంగా వచ్చేటప్పటికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు అన్నమాట. ముఖ్యంగా వ్యాపారస్తులకు వచ్చేటప్పటికి నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాన్ని రవి ఇవ్వగలుగుతాడనమాట. అదేవిధంగా రవి, రాహువు కలిసినటువంటి కాంబినేషన్ లాభస్థానంలో ఇద్దరు యోగకారకులే. అదేవిధంగా బుధుడు కూడా యోగకారకుడే. బుధుడు రవితో కలిసినప్పుడు యోగాన్ని, బుధుడు యొక్క పవర్ని కోల్పోయినప్పటికీ ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి రవి, రాహువు ఇద్దరు యోగాన్ని ఇవ్వగలుగుతారు. బుధుడు 26వ తారీఖు మార్చిన 1000 స్థానంలోకి వచ్చినప్పటికీ, గురువు 12వ స్థానంలో యోగాన్ని ఇవ్వకపోయినప్పటికీ బుధుడు యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా వృషభ రాశి వారికి వచ్చేటప్పటికి వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు అనుకూలతని, ధన సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలతని బుధుడు ఇవ్వగలుగుతాడు అన్నమాట. అదేవిధంగా ప్రమోషన్స్ గురించి ప్రయత్నాలు చేస్తున్నా సరే, నూతన ఉద్యోగ ప్రయత్నాలు, మీ జీవితంలో ఉన్నతి పొందాలి అని చెప్పి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాన్ని రవి ఇవ్వగలుగుతాడు అన్నమాట. అంటే సూర్యుడి యొక్క బలం అనేది ఆ విధంగా ఉంటుంది. కానీ రాశి వారికి వచ్చినప్పటికీ ఉద్యోగపరంగా కుజుడు యోగ్యాన్ని ఇవ్వట్లేదు. అంటే చేస్తున్నటువంటి ఉద్యోగం కన్నా కొత్త ఉద్యోగంలో పొందటంలోనే అనుకూలతని ఎక్కువగా ఇవ్వగలుగుతున్నాడు. చేస్తున్నటువంటి వృత్తిలో ఏదో ఒక కష్టాన్ని, అడ్డంకని, ఇష్టం లేనటువంటి పని చేస్తున్నట్టు ఒక మనస్తత్వాన్ని ఇస్తాడన్నమాట. కొత్త ఉద్యోగంలో సానుకూలతని ప్రయత్నం చేయగలిగితే అనుకూలతని ఇవ్వగలుగుతాడు. ఆ యొక్క విషయంలో అయితే ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి మీరు ప్రయత్నం చేయగలిగితే దాంట్లో అనుకూలతని, సౌలభ్యాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. ఇక రాశి వారికి మనం బాగా గమనించినట్లయితే వృషభ రాశి వారికి వచ్చేటప్పటికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహువు అత్యంత యోగకారకుడు. పంచమంలో ఉన్నటువంటి కేతు వచ్చేటప్పటికి పిల్లల యొక్క ఎదుగుదలలో, మానసిక ప్రవర్తనలో ఆలోచింప చేసేటువంటి తనాన్ని కలిగిస్తూ ఉంటాడు. పిల్లల గురించి ప్రయత్నాలు చేసేటువంటి వారికి మరియు అదేవిధంగా పిల్లల యొక్క సెటిల్మెంట్ గురించి ఆలోచన అనేది ఎక్కువగా పరితపిస్తూ ఉంటారన్నమాట. అటువంటి ఒక స్థితిని కలిగిస్తూ ఉంటాడు ఇక రాశివారు. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి వృత్తి, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు వచ్చేటప్పటికి ముఖ్యంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి విద్యార్థులకు అనుకూలత పొందడం జరుగుతుంది. అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారన్నమాట. అదేవిధంగా ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారు ఉన్నారో వారికి ఆ యొక్క ఎగ్జామ్స్లో విజయాన్ని ఇవ్వగలుగుతాడు. కాన్సన్ట్రేషన్ అనేది పెంపొందించగలుగుతాడు. మరి మంచి ర్యాంక్ గురించి చేయాలి, సాధించాలి అని మీరు యొక్క తపన ఏదైతే ఉంటుందో ఆ తపనలో ఒక విజయాన్ని కూడా ఇవ్వగలుగుతాడు అన్నమాట. ఇక విషయాలు వచ్చినప్పటికీ మిగతా విషయాల గురించి మాట్లాడితే ఈ వారంలో ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కానీ, చిన్న చిన్న రెమెడీస్ కానీ ఏం చేసుకోవాలి అంటే, కేతు ఈ రాశి వారికి పంచమంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ముఖ్యంగా పిల్లల గురించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలత ఇవ్వట్లేదు. అదేవిధంగా ఇక రాశి వారికి మనం గమనించినట్లయితే కుజుడు రాజ్యస్థానాల్లో ఉద్యోగపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. కాబట్టి రాశి వారు కుజుడికి, శనికి ఇద్దరికి పరిహారం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వృషభ రాశి వారికి కుజుడు, శని ఇద్దరు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు రాజ్యస్థానంలో ఉన్నప్పుడు. అదేవిధంగా పంచమంలో ఉన్నప్పుడు కేతు ఇవ్వట్లేదు. కేతువుకు వచ్చినప్పటికి వినాయకుడిని ఎక్కువగా పూజించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. సెల్ఫ్ డ్రైవింగ్ సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు వినాయకుడిని పూజించినట్లయితే. అదేవిధంగా కుజుడు మీరు చెప్పినట్లయితే కుజుడు రాజ్యస్థానంలో ఎప్పుడైతే ఉంటాడో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం అన్నమాట. లాభస్థానాల్లోనే కుజుడు అనుకూలంగా ఉంటాడు. కాబట్టి ప్రజెంట్ ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా కుజుడు, శని కలిసినటువంటి కాంబినేషన్ అనేది 10th హౌస్లో వీరికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. కాబట్టి ఆ యొక్క పరిహారాలు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. శనికి వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామి ఆరాధన, అదే కుజుడికి వచ్చేటప్పటికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అనేది చేసుకుంటే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.